మీరు ఎప్పుడైనా ఆలోచించారా నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియా ఎందుకు ఎక్కువ డెవలప్డ్ అని? దానికి మేజర్లీ 5 రీజన్స్. నెంబర్ 1, హిస్టారికలీ నార్త్ ఇండియా అనేది ల్యాండ్ బార్డర్ ద్వారా ఏషియా అండ్ యూరప్ కి కనెక్ట్ అయి ఉండడం వల్ల మోర్ ఫారెన్ ఇన్వేజన్స్ అన్నాయి. దీనివల్ల ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. కానీ సౌత్ ఇండియాకు 3 sides వాటర్ బౌండరీ ఉండడం ద్వారా సౌత్ ని ఇన్వేడ్ చేయడం కంటే వాళ్ళతో ట్రేడ్ చేయడమే బెటర్ అని చాలా ఫారెన్ కింగ్డమ్స్ భావించాయి. నెంబర్ 2, ఇన్ఫాక్ట్ ఇండిపెండెన్స్ వచ్చే టైంకి నార్త్ అండ్ సౌత్ సేమ్ డెవలప్మెంట్ లెవెల్లో ఉంటుండే. కానీ ఆ తర్వాత కొన్ని డికేట్స్ లో నార్త్ లో మేజర్లీ పొలిటికల్ మోనోపోల్ అనేది వచ్చింది. అంటే సింగిల్ పార్టీ అనేది చాలా డికేట్స్ వరకు పాలించడం. దీనివల్ల ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి లేజీ అయిపోవడమే కాకుండా ప్రజలతో ఉన్న కనెక్ట్ ని కోల్పోయినాయి. కానీ ఎట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాలో రీజనల్ పొలిటికల్ పార్టీస్ రైజ్ అవ్వడం ద్వారా వీటి మధ్యలో ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండడంతో వీళ్ళందరూ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. నెంబర్ 3, సౌతర్న్ స్టేట్స్ మేజర్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మిడ్ డే మీల్ స్కీమ్స్ తీసుకొచ్చింది. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెంబర్ 4, సౌతర్న్ స్టేట్స్ అగ్రికల్చరే కాకుండా మిగిలిన ఇండస్ట్రీస్ మీద కూడా ఫోకస్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఇండస్ట్రీస్ ని డెవలప్ చేస్తే కర్ణాటక అండ్ తెలుగు స్టేట్స్ ఐటీ అండ్ సర్వీసెస్ మీద ఫోకస్ చేశాయి. నెంబర్ 5, జాగ్రఫికల్ రీజన్స్ వల్ల సౌతర్న్ స్టేట్స్ లో మాన్సూన్ అనేది నార్త్ కంటే కంపారిటివ్లీ ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. దీనివల్ల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద సౌతర్న్ స్టేట్స్ కి కోస్ట్ లైన్ ఉండడం ద్వారా ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది వీళ్ళ ఎకానమీని డెవలప్ చేయడానికి హెల్ప్ చేసింది. అండ్ ఈ నార్త్ అండ్ సౌత్ అనే టర్మ్స్ ఓన్లీ హెల్తీ డిస్కషన్ కోసం మాత్రమే యూజ్ చేయబడ్డాయి. ఎట్ ద ఎండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఇండియా అండ్ వి ఆల్ ఆర్ ఇండియన్స్.